ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు ఏపీ జూనియర్ ఇంటర్ మ్యాథ్స్ 1A ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ 1B ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్లో 10th డిప్లొమా ఫస్ట్ ఇయర్ జనరల్ సబ్జెక్ట్స్ లాస్ట్ టైం అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఇంటర్ మీన ఆల్ సబ్జెక్ట్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అయితే అప్లోడ్ చేస్తాను. ఇది ఫస్ట్ మ్యాథ్స్ సబ్జెక్ట్ ఫ్రెండ్స్. ఇందులో మనం చూసుకుంటే టోటల్ 75 మార్క్స్కి అయితే పేపర్ అయితే వస్తుంది. సెక్షన్ ఏ 10 క్వశ్చన్స్ అయితే ఇస్తాడు. 2 మార్క్స్వి 20 మార్క్స్. ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇందులో ఫస్ట్ క్వశ్చన్స్కి ఈ 5 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ 5 చూసుకుంటే మీరు ఫస్ట్ క్వశ్చన్ ఈజీగా రాసేయచ్చు, 2 మార్క్స్ పక్కా. అలా నేను 10 క్వశ్చన్స్కి అన్ని ఇంపార్టెంట్ చేసి పెట్టాను. ఇప్పుడు చూడండి, ఈ PDF కావాలంటే కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, మీరు అక్కడైనా వెళ్ళి చూసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి ఏ ఒక ఫంక్షన్ ఇచ్చి f of a ఫంక్షన్ ఆఫ్ a to b ఈజ్ సర్జెక్షన్ డిఫైన్డ్ బై f of x ఈజ్ ఈక్వల్ టు cos x, దెన్ ఫైండ్ బీని అయితే కనుక్కోవాల్సి ఉంటుంది. ఇలా ఈ క్వశ్చన్స్ని అయితే చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ది రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ f of x ఈజ్ ఈక్వల్ టు 1 by log 2 మైనస్ x. ఇలా సాల్వ్ చేయవలసి ఉంటుంది. ఇవి చూసుకోండి ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 3 చూసుకుంటే మ్యాట్రిక్స్ నుంచి ఫ్రెండ్స్, ఏబి ఇచ్చి 2x ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి, దెన్ ఫైండ్ ఎక్స్. ఇలా ఒక ఈక్వేషన్ ఇచ్చేసి మనకి ఎక్స్ కనుక్కోమంటాడు. లేకుంటే కింద సెకండ్ది చూడండి గాయస్, ఏబి ఇచ్చేసి 3b మైనస్ 2a, అంటే బీని 3 టైమ్స్ మల్టిప్లై చేసి మైనస్ 2ని ఏని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. ఇలా ఇది సాల్వ్ చేస్తే మనకి ఈజీగా 2 మార్క్స్ అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇలా ఈ 5 చూసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్కి వచ్చేస్తే ఫ్రెండ్స్, డిఫైన్స్ క్యూ మ్యాట్రిక్స్. దీనికి ఒక ఫార్ములా అయితే ఉంటుంది గాయస్. క్యూ మ్యాట్రిక్స్కి వాల్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఇలా చూసుకోండి ఈ 5. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్కి వచ్చేస్తే, ఇది కొలీనియర్ వెక్టర్స్, దెన్ ఫైండ్ వాల్యూ ఆఫ్ m and n. ఇవైతే చూసుకోండి గాయస్. ఈ 5 ఇంపార్టెంట్. ఇందులో నుంచి ఫైండ్ ద వెక్టార్ ఈక్వేషన్. సిక్స్త్ క్వశ్చన్, లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఇచ్చేసి అండ్ ప్యారలల్ టు ద వెక్టార్. ఇలా అయితే క్వశ్చన్ పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మేబీ ఫస్ట్ సెక్షన్ స్కిప్ చేసేయండి. నెక్స్ట్ సెక్షన్ 3 బాగా చూసుకోండి. అందులో మనకి 7 క్వశ్చన్స్ ఇచ్చేసి ఏవైనా 5 రాయమంటాడు. ఈచ్ క్వశ్చన్కి 7 మార్క్స్ అయితే ఉంటాయి. 35 మార్క్స్ ఆ సెక్షన్ నుంచి. ఫుల్ మార్క్స్ స్కోర్ చేయాలనుకున్న వాళ్ళు ఏది స్కిప్ చేయకండి. ఇందులో ఉన్న అన్ని క్వశ్చన్స్ని అయితే ప్రాక్టీస్ చేయండి. మీరు పక్కగా ఫుల్ మార్క్స్ అయితే 75 స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ 7th క్వశ్చన్కి వచ్చేస్తే ఫ్రెండ్స్, మనము a మైనస్ b ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఇదైతే షో చేయవలసి ఉంటుంది గాయస్. ఫైండ్ లాంబ్డా, ఫైండ్ p, ఇలా అయితే కొన్ని ఉంటాయి ఈక్వేషన్స్ షో చేసేవి అండ్ ఆల్సో కొన్ని కనుక్కునేవి. ఇవైతే ప్రాక్టీస్ చేయండి 5 క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8కి వచ్చేస్తే మనకి ప్రూవ్ దట్ ట్రిగనోమెట్రీ నుంచి అయితే వస్తుంది గాయస్. కాస్ 9 degrees ప్లస్ sin 9 degrees బై కాస్ 9 మైనస్ sin 9 ఈజ్ ఈక్వల్ టు కాస్ 36. ట్రిగనోమెట్రీ మీద కొన్ని ఫార్ములాస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అవన్నీ చూసుకుంటే మీరు ఇవి సాల్వ్ చేయొచ్చు ఈజీగా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9కి వచ్చేస్తే మనము పీరియడ్ ఆఫ్ ఫంక్షన్ని కనుక్కోవాల్సి ఉంటుంది. ఇలా ఈ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఫైండ్ ఏ కోసైన్ ఫంక్షన్ హూస్ పీరియడ్ ఈజ్ 7. నాకు తెలిసి ఈ 9th క్వశ్చన్ ఓవరాల్ పీరియడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, పీరియడ్ ఆఫ్ ఏ ఫంక్షన్. ఇదైతే పక్కా చూసుకోండి. నెక్స్ట్ మనం 10th క్వశ్చన్కి వచ్చేసినట్లయితే ఫ్రెండ్స్, ఫైండ్ కాస్ h2x అండ్ సైన్ h2x. మనకి సైన్ hx వాల్యూ ఇచ్చేసి కాస్ h2x అండ్ సైన్ h2x కనుక్కోమంటుండు. అలాగే కింద కొన్ని క్వశ్చన్స్ చూడండి గాయస్, ఇవి కాస్త డిఫరెంట్గా ఉన్నాయి. ప్రూవ్ దట్ అండ్ ఆల్సో cos hx is equal to sec theta, then prove that tan h square x by 2 is equal to tan square theta by 2. ఇవైతే చూసుకోండి ఫ్రెండ్స్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లీ పెట్టుకుంటారు కదా మ్యాథ్స్, నైస్ కమ్బ్యాక్ ఇవ్వాలనుకున్న వాళ్ళు ఈ క్వశ్చన్ చూసుకొని మంచిగా స్కోర్ అయితే చేయండి. నెక్స్ట్ మనం సెక్షన్ 2కి వచ్చేస్తే ఫ్రెండ్స్, ఇందులో మనకి 7 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మెయిన్ ఎగ్జామ్లో.
అందులో ఏవో ఒక 5 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్, ఓవరాల్గా 20 మార్క్స్ ఫ్రమ్ దిస్ సెక్షన్. ఇందులో మనం క్వశ్చన్ నెంబర్ 11 చూసుకున్నట్లయితే ఐ అండ్ ఈ అయితే ఇచ్చేస్తాడు. ఏఐ ప్లస్ బిఈ క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్డ్ ఐ ప్లస్ 3a² బిఈ. దీన్ని అయితే ప్రూవ్ చేయమంటుండు గైస్, ఇదైతే చూసుకోండి. నెక్స్ట్ ఇందులో నుంచి మనకి మ్యాట్రిక్స్ నుంచి కానీ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది, అన్ని మ్యాట్రిక్స్ ఫ్రెండ్స్. కింద థర్డ్ క్వశ్చన్ చూడండి, 3a ఈజ్ ఈక్వల్ టు ఇదైతే ఇచ్చేసాడు. దెన్ షో దట్ a పవర్ -1 ఈజ్ ఈక్వల్ టు a ట్రాన్స్వర్స్. ఇలా అయితే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఇవి ప్రాక్టీస్ చేయండి గైస్. ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్ కాబట్టి ఇవి చూసుకోండి. పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇవి కొన్ని మార్క్స్ స్కోర్ చేసేకి యూజ్ అవుతాయి. ఫస్ట్ అయితే సెక్షన్ 3 మీద ఫోకస్ చేయండి గైస్, పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు. కరెక్ట్ పాస్ మార్క్స్ సెక్షన్ అంటే సెక్షన్ 3నే మనకి 35 మార్క్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12కి వచ్చేస్తే ABCDFBA రెగ్యులర్ హెక్సగాన్ విత్ సెంటర్ O షో దట్ AB ప్లస్ AC ప్లస్ AD ప్లస్ AE ప్లస్ AF ఈజ్ ఈక్వల్ టు 3AD ఈజ్ ఈక్వల్ టు 6AO. దీన్ని అయితే షో చేయవలసి ఉంటుంది. ఇలా 5 క్వశ్చన్స్ చూసుకోండి కింద. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13కి వచ్చేసినట్లయితే వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రాన్ హూజ్ వర్టిసెస్ ఇచ్చేసి దాని వాల్యూమ్ అయితే కనుక్కోమంటుండు గైస్. నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 14కి అయితే వెళ్ళిపోదాం. చూసుకోండి ఈ క్వశ్చన్స్ అన్నీ. నేను అన్ని వీడియోలో చెప్తే వీడియో లెంతీగా అవుతుంది గైస్, అందుకోసం ఏం చెప్పట్లేదు. క్వశ్చన్ నెంబర్ 14కి వచ్చేస్తే మనం నాట్ ఇఫ్ ఏ ఈజ్ నాట్ అన్ ఇంటెగ్రల్ మల్టిపుల్ ఆఫ్ 5/2 దెన్ ప్రూవ్ దట్ AB tan A plus cot A is equal to 2 cosec 2A and B cot A minus tan A is equal to 2 cot 2A. ఇవైతే ప్రూవ్ చేయమంటుండు గాయస్. చూసుకోండి, ఇవన్నీ దీంట్లో ప్రూవ్ దట్లే ఉన్నాయి దాదాపు. నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 15కి వచ్చేస్తే ఈక్వేషన్ ఇచ్చి సాల్వ్ చేయమంటుండు గాయస్, ఇవి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16, ఇది కూడా ట్రిగోనామెట్రీ నుంచి ఫ్రెండ్స్. ప్రూవ్ దట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan, ఇలా అయితే ఉంటాయి క్వశ్చన్స్. నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 17కి వచ్చేసినట్లయితే మనకి A ఈజ్ ఈక్వల్ టు B ప్లస్ C కాస్ టీటా. ప్రూవ్ దట్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 2 √BC బై B ప్లస్ C కాస్ A/2. సెకండ్ అది A ఈజ్ ఈక్వల్ టు B మైనస్ C కాస్ టీటా. దెన్ ప్రూవ్ దట్ tan టీటా ఈజ్ ఈక్వల్ టు 2 √BC బై B మైనస్ C సైన్ A/2. ఇలా అయితే క్వశ్చన్స్ ఉంటాయి గాయస్. మీకు 4 మార్క్స్ ఈ సెక్షన్ నుంచి. ఒక్కో క్వశ్చన్కి 4 మార్క్స్. 20 మార్క్స్ కావాలంటే చూసుకోండి, లేదంటే స్కిప్ చేయండి గాయస్. ఇలా అయితే ఈ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ మనం లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. అవే ఫ్రెండ్స్ 5 క్వశ్చన్స్, 7 క్వశ్చన్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. 2 అయితే చాయిస్ కింద వదిలేస్తాం. 5 క్వశ్చన్స్కి ఈచ్ క్వశ్చన్కి 7 మార్క్. అలా 30 ఒక ఫంక్షన్ అయితే ఇచ్చేసి BCB బైజెక్షన్స్ అని అయితే ఇచ్చేసాడు. దెన్ షో దట్ గాఫ్ పవర్ -1 ఈజ్ ఈక్వల్ టు F పవర్ -1 OG -1 అని అయితే ఇచ్చేసాడు. ఈ క్వశ్చన్స్ చూసుకోండి గాయస్, నాకు అంతగా తెలియదు, మీరైతే చూసుకోండి 5 క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19కి వచ్చేస్తే షో దట్ 2.3 ప్లస్ 3.4 ప్లస్ 4.5 ప్లస్ అప్ టు n టర్మ్స్ n ఇంటూ n² ప్లస్ 6n ప్లస్ 11/3 ఇంటూ ఇవైతే ఇచ్చేసాడు. ఇవన్నీ షో దట్టే ఉన్నాయి గాయస్. అండ్ ప్రూవ్ బై మ్యాథమెటికల్ ఇండక్షన్ ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. ఇలా అయితే క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 20కి వచ్చేస్తే షో దట్ ఒకటి ఫంక్షన్ ఇచ్చి దాని స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2BC. ఇది మ్యాట్రిక్స్ నుంచి ఫ్రెండ్స్. ఇవైతే ఈజీగా సాల్వ్ చేయొచ్చు, ఇవైతే చూసుకోండి. అడ్జాయింట్ A/det A ఈజ్ ఈక్వల్ టు A పవర్ -1. ఇలా అయితే ఇవి చేయవలసి ఉంటుంది, ఇవి ఈజీగా స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21కి వచ్చేసినట్లయితే క్రామర్స్ రూల్ ఆర్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ గాసెస్ మెథడ్. ఇవైతే XYZ వాల్యూస్ అయితే కనుక్కోవడం ఉంటుంది గాయస్, ఇవి చూసుకోండి క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22కి వచ్చేసినట్లయితే గాయస్ డిస్టెన్స్ బిట్వీన్ AB. మనకి A ఈజ్ ఈక్వల్ టు 1, -2, -1 BC D వాల్యూస్ అయితే ఇచ్చేస్తాడు. డిస్టెన్స్ బిట్వీన్ AB అండ్ CD కనుక్కోమన్నాడు. ఫార్ములాస్ ఉంటాయి గాయస్, వాడి కనుక్కోవడమే. కింద ఈ 5 క్వశ్చన్స్ చూసుకోండి. నెక్స్ట్ మనం 23rd క్వశ్చన్కి వచ్చేసినట్లయితే ABC ఆర్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ దెన్ ప్రూవ్ దట్ sin A ప్లస్ sin B ప్లస్ sin C ఈజ్ ఈక్వల్ టు 4 cos A/2 cos B/2 cos C/2. ఇలా అన్ని ట్రయాంగిల్స్ నుంచే ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవైతే చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. ఇది చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ cot A/2
is to cot b by 2 is to cot c by 2 is equal to 3 is to 5 is to 7. Then show that a is to b is to c is equal to 6 is to 5 is to 4. షో చేయమని అడిగాడు గాయస్. నెక్స్ట్ ఈ 5 క్వశ్చన్ చూసి ఇందాక మనము ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1A ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూసాము. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1B క్వశ్చన్స్ అయితే చూద్దాము. ఇది కూడా సేమ్ అదే విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. 3 సెక్షన్స్ 75 మార్క్స్కి. ఇందులో మనము ఫస్ట్ క్వశ్చన్కి ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకుంటే ఇవి ఫ్రెండ్స్. అదే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x if the slope of the line passing through 2, 5 and x, 3 is 2. మనకి స్లోప్ 2 అని అయితే ఇచ్చేసాడు. వాల్యూ ఆఫ్ x అయితే కనుక్కోమన్నాడు. ఈ లైన్ త్రూ పాసింగ్ అయ్యేతుంది అని అయితే 2 వాల్యూస్ అయితే ఇచ్చేసాడు. ఇక్కడ x వాల్యూ కనుక్కోమన్నాడు గైస్. ఈజీగా అయితే కనుక్కోవచ్చు, ఫార్ములా ఉంటుంది చూసుకోండి. అలాగే కింద 5 క్వశ్చన్ చూసుకోండి. నెక్స్ట్ మనం సెకండ్ క్వశ్చన్కి వచ్చేసినట్లయితే యాంగిల్ విచ్ ద స్ట్రైట్ లైన్ y మేక్స్ ద y యాక్సిస్. y అనే స్ట్రైట్ లైన్ y యాక్సిస్ని చేస్తే మనము అందులో వచ్చే యాంగిల్ని అయితే కనుక్కోవాల్సి ఉంటుంది. y వాల్యూ అయితే ఇచ్చేసాడు √3x - 4. నెక్స్ట్ కింద కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి గాయస్, ఇవి కూడా చూసుకోండి. నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 3కి వచ్చేసినట్లయితే మనకి 3 వర్టిసెస్ ఇచ్చేసి ఈజ్ ది సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాహెడ్రాన్. ఫైండ్ ద 4th వర్టెక్స్. టెట్రాహెడ్రాన్ సెంట్రాయిడ్ యొక్క 3 వర్టిసెస్ ఇచ్చేసాడు. 4th వర్టెక్స్ మనకి కనుక్కోమని అయితే అడిగాడు గాయస్. ఇది 3rd క్వశ్చన్. నెక్స్ట్ మనం 4th క్వశ్చన్కి వచ్చేసినట్లయితే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ passing through the point 1, 1, 1 and parallel to the plane x plus 2y plus 3z minus 7 is equal to 0. మనకైతే ఇక్కడ ఈక్వేషన్ కనుక్కోమన్నాడు గాయస్. ఇలా దీంట్లో అన్ని ఈక్వేషన్స్ కనుక్కునేవే ఉన్నాయి గాయస్. ఇక్కడ లాస్ట్ది ఒకటి రెడ్యూస్ ద ఈక్వేషన్ అని అయితే అడిగేశాడు. ఈ 5 క్వశ్చన్ చూసుకోండి. నెక్స్ట్ మనం 5th క్వశ్చన్కి వచ్చేసినట్లయితే అదే గాయస్, షో దట్ లిమ్ x is equal to 0 2x by x plus x plus 1 is equal to 3. ఇవైతే అన్ని లిమ్స్ మీద ఉంటాయి ఫ్రెండ్స్. అన్నీ ఫైండ్ చేసేవి అండ్ ఎవాల్యుయేట్ చేసేవి అయితే ఉంటాయి. నెక్స్ట్ మనం 6th క్వశ్చన్ చూసుకున్నట్లయితే దీన్ని కంప్యూట్ చేయవలసి ఉంటుంది. అండ్ ఆల్సో ఫైండ్ లిమ్ x is equal to 5/2. ఇలా అయితే కంప్యూట్ అండ్ ఆల్సో లిమ్ ఇచ్చేసి ఫైండ్ చేయమని అడిగాడు గాయస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7కి వచ్చేసినట్లయితే మనము ఇఫ్ x is equal to a cos power 3t y is equal to a sin power 3t then find dy by dx. అవే గాయస్ ఈ 5 క్వశ్చన్ చూసుకోండి. 7th క్వశ్చన్ మీరు రాయాలనుకుంటే. నెక్స్ట్ 8th క్వశ్చన్ వచ్చేసినట్లయితే 8th క్వశ్చన్కి ఇఫ్ y is equal to log sin log x find dy by dx. అండ్ ఆల్సో కింద చూసుకోండి గాయస్ లాస్ట్ది ఇఫ్ y is equal to log cos 2x then find dy by dx. ఇదే డిఫరెన్సియేషన్ ఉంది ఫ్రెండ్స్, ఇందులో చూసుకోండి. నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 9కి వచ్చేసినట్లయితే ఫైండ్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ 65కి అప్రాక్సిమేట్ వాల్యూ అయితే కనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఫైండ్ అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ క్యూబ్ రూట్ 999 అయితే ఇచ్చేసాడు. ఈ 5 క్వశ్చన్స్ అయితే చూసుకోండి గాయస్. నెక్స్ట్ అండ్ లాస్ట్ 10th క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి వెరిఫై ద కండిషన్స్ ఆఫ్ ది లాగ్రేంజెస్ మీన్ వాల్యూ థీరమ్ ఫర్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్. ఇన్ ఈచ్ కేస్ ఫైండ్ ఏ పాయింట్ సి in the interval as stated by the theorem x square minus 1 on 2, 3. ఇక్కడ అయితే 2 థీరమ్లు ఉన్నాయి గాయస్. ఇందులో రోల్స్ థీరం, ఇంకోటి దీని కండిషన్స్ అయితే అడిగేశాడు లాగ్రేంజెస్వి. ఈ 2 థీరమ్లు అయితే చూసుకోండి గాయస్. ఈ క్వశ్చన్లో లాగ్రేంజెస్ థీరం అండ్ రోల్స్ థీరం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం సెక్షన్ 2కి వచ్చేసినట్లయితే ఫ్రెండ్స్ క్వశ్చన్ నెంబర్ 11 ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ p if a is equal to 2, 3 b is equal to 2, -3 and pa plus pb is equal to 8. ఈక్వేషన్ అయితే లోకస్ది మనకి కనుక్కోమన్నాడు. దీంట్లో అన్ని దాదాపు ఈక్వేషన్ కనుక్కునేవే ఉన్నాయి గాయస్. ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఇంపార్టెంట్ చూసుకోండి, 4 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ మనం 12th క్వశ్చన్కి వచ్చేసినట్లయితే when the origin is shifted to the point 2, 3 the transformed equation of curve is x square plus 3xy minus 2y square plus 17x minus 7y minus 11 is equal to 0. Find the original equation of the curve. ఈక్వేషన్ యొక్క ఒరిజినల్ ఈక్వేషన్ కర్వ్ యొక్క ఒరిజినల్ ఈక్వేషన్ అయితే ఇక్కడ అడిగేశాడు. చూసుకోండి ఫ్రెండ్స్ ఈ 5 క్వశ్చన్ చూసుకోండి. 13th క్వశ్చన్కి వచ్చేసినట్లయితే
equation of the line perpendicular to the line and making an intercept -4 on the x-axis. అదే ఫ్రెండ్స్ ఇందులో దాదాపు అన్ని లైన్వి పాయింట్స్ ఇచ్చి డిస్టెన్స్ కనుక్కోనడం అండ్ ఆల్సో ఈక్వేషన్ కనుక్కోనడం ఇవే ఉన్నాయి గైస్ దాదాపు అంతా చూసుకోండి ఇవి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14కి వచ్చేసినట్లయితే ఇఫ్ గివెన్ by f of x is equal to ఇది is a continuous function on r then find the values of k యొక్క వాల్యూస్ అయితే కనుక్కోవాల్సి ఉంటుంది. ఇవైతే చూసుకోండి గాయస్ 5 క్వశ్చన్స్ 14 క్వశ్చన్కి ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ పీడిఎఫ్ కింద పెట్టేస్తాను చూసుకోండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ మేము ఇన్ని చదవలేము ఓన్లీ పాస్ అయ్యేకి గన్ షార్ట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. అందులో వచ్చేసి ఛానల్లో జాయిన్ అయ్యి నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేనైతే ఓన్లీ గన్ షార్ట్ క్వశ్చన్స్ అయితే పెడతాను. ఇది ఓన్లీ ఫర్ ఫుల్ మార్క్స్ స్కోర్ చేయాలనుకునే వాళ్ళకి. అండ్ ఆల్సో ఓన్లీ సెక్షన్ 3 ప్రాక్టీస్ చేసుకుంటానా చేసుకోండి గాయస్. ఇదంతా వద్దు భయ్యా నాకు ఓన్లీ గన్ షార్ట్ క్వశ్చన్స్ కావాలన్నా నేను పెడతాను. టెలిగ్రామ్లో కాంటాక్ట్ అయితే అవ్వండి. 15th క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకుంటే డెరివేటివ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. డెరివేటివ్ కనుక్కోవాల్సి ఉంటుంది. ఈ 5 క్వశ్చన్ చూసుకోండి. నెక్స్ట్ 16th క్వశ్చన్కి వచ్చేసినట్లయితే ఈక్వేషన్స్ ఆఫ్ ఈ టాంజెంట్ అండ్ నార్మల్ టు ద కర్వ్ y⁴ ఈజ్ ఈక్వల్ టు ax³ అట్ a, a. ఈక్వేషన్ ఆఫ్ ఎ టాంజెంట్, లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్ అన్నీ ఇలాగే ఉన్నాయి గాయస్. క్వశ్చన్ చూసుకోండి. నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంతీగా అవుతుంది, మీరు మళ్ళీ చూడలేరు, స్కిప్ చేసుకుంటూ వెళ్తారు, క్లారిటీగా ఉండదు మీకు అంతగా. నెక్స్ట్ 17th క్వశ్చన్కి వచ్చేసినట్లయితే volume of cube is increasing at the rate of 8 cm³ per second. How fast is the surface area is increasing when the length of edge is 12 cm? అన్నీ అయితే సిమిలర్ క్వశ్చన్సే గాయస్ చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం సెక్షన్ 3 లాంగ్ ఆన్సర్స్ చూసుకుంటే ఇందులో మనకి తెలిసిందే కదా గాయస్ 7 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎనీ 5 అయితే రాయవలసి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్కి 7 మార్క్స్. సర్కమ్ సెంటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ హూజ్ వర్టిసెస్ ఇచ్చి సర్కమ్ సెంటర్ కనుక్కోమన్నాడు. నెక్స్ట్ ఆర్థో సెంటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇలా అయితే ఉన్నాయి చూసుకోండి గాయస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19కి వచ్చేసినట్లయితే ప్రోడక్ట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆల్ఫా కామా బీటా టు ద పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ x² + 2hxy + by² ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ అని ఇచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ కనుక్కోమన్నాడు. ఇలా చూసుకోండి. దీంట్లో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇలా కనుక్కోమన్నాడు చూసుకోండి 5 క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20కి వచ్చేసినట్లయితే లైన్స్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది కర్వ్ x² - xy + y² + 3x + 3y - 2 ఈజ్ ఈక్వల్ 0 అండ్ ద స్ట్రైట్ లైన్ x - y - √2 ఈజ్ ఈక్వల్ 0 ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. ఇలా అయితే క్వశ్చన్స్ ఉన్నాయి. యాంగిల్ బిట్వీన్ లైన్స్ జాయినింగ్ ద ఆరిజిన్, ఫైండ్ ద కండిషన్ ఫర్ ద లైన్స్ జాయినింగ్, ఇలా అయితే క్వశ్చన్స్ ఉన్నాయి చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 21కి వచ్చేసినట్లయితే find the angle between the lines whose direction cons and cosines are given by the equation. cosines ఇచ్చి డిస్టెన్స్ బిట్వీన్ లైన్స్ అయితే కనుక్కోమన్నాడు. ఇవైతే చూసుకోండి గాయస్ 5. నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 22కి వచ్చేసినట్లయితే f of x and g of x ఇచ్చి షో దట్ f of x is equal to g of x and beta less than x less than alpha. ఇలా అయితే క్వశ్చన్స్ ఉన్నాయి చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 23కి వచ్చేసినట్లయితే ఫైండ్ ద లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్ సబ్ నార్మల్ అట్ ద పాయింట్ T ఆన్ ద కర్వ్. మన కర్వ్ ఇచ్చి సబ్ టాంజెంట్ సబ్ నార్మల్ అయితే కనుక్కోమన్నాడు. 5 క్వశ్చన్ చూసుకోండి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది మనం చూసుకున్నట్లయితే ఇఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ స్పియర్ ఆఫ్ రేడియస్ ఆర్ ఈజ్ మ్యాక్సిమం షో ద హైట్ ఆఫ్ ది సిలిండర్ ఈజ్. మనమైతే హైట్ ఆఫ్ ది సిలిండర్ని షో చేయవలసి ఉంటుంది. ఓవరాల్గా ఇవే గాయస్ క్వశ్చన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.